హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పొద్దున్నే నిద్ర లేవగానే వాతావరణం అయితే చాలా చల్లగా ప్రశాంతంగా అనిపించిందండి. పక్షులు కేరింతలు, వాతావరణం అయితే బాగుంది. మీ అందరికీ చూపించుదామని ఒక క్లిప్ అయితే తీశానన్నమాట. ఇంకా ఈ క్లిప్ తీసేటప్పటికే నేను వాకిలి ఊడవటం, కడగటం, ముగ్గులు పెట్టడం, గిన్నెలు కడగటం అన్నీ పూర్తయిపోయినాయి. ఇంకా టిఫిన్ వచ్చేసి దోశలు పోసానండి. ఇంకా హనీకి క్యారేజీ సర్దాలి కదా, ఇంకా వంట కూడా పూర్తి చేశాను. ఇంకా హనీకి జడేసి క్యారేజీ సర్ది వాళ్ళని పంపించేటప్పటికి 9 అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసానండి. కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై చేశాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేసేసి, ఈరోజు వాతావరణం కొంచెం చల్లగా ఉందని చెప్పేసి మొక్కలు విత్తనాలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు పెట్టుకుంటే మొక్కలు బాగా వస్తాయి అని చెప్పేసి ఈరోజైతే మొక్కల పని చూద్దాం అనుకుంటున్నానండి. అసలు మామూలుగా మనం జూన్ స్టార్ట్ అవుతున్నప్పుడే మొక్కలు పెట్టుకుంటే ఈ పాటికి బాగా వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇక అందుకని చెప్పేసి ఇప్పటిదాకా అయితే పెట్టలేదండి. ఇంక ఇప్పుడు కొంచెం బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా అందుకని ఈ మొక్కలు చూడండి వర్షానికి ఎట్లా గడ్డి పెరిగిపోయిందో. ఇంక ఇవన్నీ శుభ్రం చేసి ఈరోజైతే విత్తనాలు నాటుదాం అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి అల్లం నాటాను. ఇవి ఆల్రెడీ ఒక 20 రోజులు, నెల రోజులు అవుతుందండి పెట్టి. వర్షానికి బాగా వచ్చినాయి అన్నమాట. ఇంకా వాటిల్లో కొంచెం కలుపు ఉంటే అది తీసేసి ఇంకా మిగతా గడ్డి కూడా తీసేసానండి, మొక్కలు విత్తనాలు పెట్టుకుందామని. ఇది వచ్చేసి సబ్జా చెట్లు అన్నమాట. సాయిబాబాకి చాలా ఇష్టం అండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తులసాకులు ఈ సజ్జా ఆకు కలిపి మాల కడితే మనం ఇంట్లో దేవుడికి పెట్టుకున్న, గుడికి తీసుకెళ్ళిన బాబాకి ఇష్టం కాబట్టి నేను ఇంక ఈ మొక్కలై పెంచుతూ ఉంటానన్నమాట. ఇంట్లో మనం దేవుడికి పెట్టినా కూడా ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ బాగుంటుందండి. ఇంక ఈరోజైతే మొత్తం ఒకే రోజు తీయటం అవ్వదు కదా, ఇంక ఈరోజైతే ఇంతవరకు తీసాను. ఇంక ఈ కొమ్మలు ఇవన్నీ అడ్డాలు తీసేసి ఇంకెంతవరకు అయితే శుభ్రం చేశానండి. చేసి ఇంక ఈరోజు బెండ విత్తనాలను అలాగే కాకర విత్తనాలు కూడా పెట్టానండి. ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా కనకాంబరం మొక్కలండి, అవి మంచి ఎండల్లో పెట్టాను అన్నమాట. అవి బతకడమే కష్టం అనిపించింది, ఎలాగో కొంచెం బతికినాయి. ఇప్పుడిప్పుడే కొంచెం చిగుర్లు వస్తున్నాయండి. ఇంకా ఆ పక్కనే బెళ్ళగన్నేరు చెట్టు కనిపిస్తుంది కదా, అవేంటంటే గోల్స్పాట్ కలరు అను రెడ్ 2 కలర్స్ తెచ్చి పెట్టానండి. గోల్స్పాట్ రంగు అయితే బతకలేదు. ఇంక ఇదైతే బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. కొంచెం పూలు కూడా వస్తున్నాయి. షార్ట్ వీడియోలో కూడా నేను చూపించాను కదా ఫ్లవర్ని. కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇంకా నెక్స్ట్ నేను ఏమేమి విత్తనాలు పెడతాను, మందులు వాడకుండా కూరగాయలు ఎలా పండిస్తాను, అలాగే ఏమేమి పూల మొక్కలు పెడతాను ఏంటి అనేది మన ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయండి. ఇంక ఈరోజైతే ఇంతవరకే అయ్యింది, ఒకే రోజు మొత్తం అవ్వదు కదా. ఇంకా నేనైతే ఈరోజు బెండ విత్తనాలు, కాకర విత్తనాలు పెట్టానన్నాను కదా, ఇంకా వాటికైతే వాటర్ పెట్టేశానండి. ఖాళీ ప్లేసు ఉన్నప్పుడు చక్కగా మనం ఎరువులు వేయకుండా, మందులు కొట్టకుండా న్యాచురల్గా కూరగాయలు పండించుకున్నాం అనుకోండి, అవి చూస్తూ ఉంటే మొక్కలు పెరిగే కొందికి, కాయలు వచ్చే కొందికి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నాకు చాలా ఇష్టం ఇట్లా ఇంటి దగ్గర అన్నీ కాపించుకోవడం. ఇంకా మాకు ప్లేస్ కూడా ఉంది కాబట్టి నేను ప్రతి సంవత్సరం అన్ని రకాల కూరగాయలు కాపిస్తానండి. అట్లాగే న్యాచురల్గా కూరగాయలు మనం తినటమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వటం కూడా నాకు ఇంకా ఇష్టము. ఇంకా నేను ప్రతి సంవత్సరం ఇట్లాగే శుభ్రం చేసుకొని కూరగాయలు కాపిస్తానండి. ఇంకా అంతకుముందు అంటే మనకి ఛానల్ లేదు కాబట్టి ఎవరికి తెలీదు. ఇంక ఇప్పుడైతే మనం ఛానల్ స్టార్ట్ చేసాము. మనం ఏమేమి కూరగాయలు కాపిస్తాము ఏంటి అనేది మీ అందరికి కూడా నేను చూపించుతాను. మనం మొక్కలు పెట్టడం మనకి ఎంత ఇష్టంగా ఉన్నా సరే మనకి మట్టి కూడా మంచిగా ఉండాలండి, అప్పుడే మొక్కలు బాగా వస్తాయి.
మాకు అంతకుముందు మట్టి మంచిగా ఉండేది. మధ్యలో ఏం చేసామంటే చెరువు మట్టి తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి అది తోలిచ్చాం. అది తోలిచ్చిన తర్వాత కొంచెం మొక్కలన్నీ పాడైపోయినాయండి. అంతకుముందు ఏంటంటే మాకు చుట్టూత ఈ దడి కనిపిస్తుంది కదా, ఆ దడి బారికి అన్ని రకాల మందారాలు పెద్ద పెద్ద చెట్లు పూలు బాగా పూసేయండి. ఇంకా మట్టి పోయించంగానే ఆ మట్టి శుద్ధల్లే ఉంటుంది కదా, ఆ ఉరకకి మొత్తం పాడైపోయి చెట్లన్నీ తెగులు అదే మురిగిపోయి చచ్చిపోయినాయండి. ఇంక తర్వాత ఒక సంవత్సరం దాకా ఏ మొక్కలు పెట్టినా కూడా బతకలేదన్నమాట, మట్టి శుద్ధల్లే ఉండటం వల్ల. ఇంకా అది 2 సంవత్సరాలు ఉంటే కానీ ఆ మట్టి మామూలుగా అవ్వదు అన్నారు. ఈ సంవత్సరం అయితే కొంచెం పొడి పొడిలాడుతా బాగానే ఉందండి. ఇంకా అందుకని చెప్పేసి ఈ సంవత్సరం నేను మొక్కలై పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ కూడా కాకరకాయలు, చిక్కుడుకాయలు, అట్లాగే బెండకాయలు, వంకాయలు అవన్నీ కాపించాను. కాకపోతే అంతకుముందు కాసినంత బాగా అయితే కాయలేదండి, ఎందుకంటే మట్టి మంచిగా లేకపోవడం వల్ల. ఎప్పుడైనా సరే మనం ఏ ఎరువులు ఏ మందులు వాడవసరం లేదండి, మట్టి మంచిగా ఉంటే చాలు మనకి పూల మొక్కలైనా కూరగాయలైనా బాగా వస్తాయి. ఇంక ఇప్పుడైతే నేను విత్తనాలు అవన్నీ పెట్టడం అయిపోయిందండి, ఇంకా వాటర్ పెట్టేస్తున్నాను. ఇంకా బ్లౌజులు కూడా ఉన్నాయండి కుట్టాల్సినవి, ఇంకా వాళ్ళకి టైంకి ఇవ్వాలి కదా. ఇంక ఈరోజైతే ఇంతవరకు ఆపేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.